అది నిమ్రోదు పరిపాలిస్తున్న దినాలు. నిమ్రోదు భయంకరమైన పరిపాలన చేస్తున్నాడు. నేనే దేవుడను అన్నట్లుగా పరిపాలన చేస్తున్నాడు. అలాంటి నిమ్రోదు పరిపాలిస్తున్న దినాల్లో అందరు విగ్రహారాధనకు లోబడిపోయారు, నిమ్రోదు విగ్రహంతో సహా పెట్టుకున్న అందరూ కూడా. అలాంటి సమయంలో అబ్రహాం ఒక్కడే దేవునికి లోబడిన వ్యక్తి. అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఆఖరికి తెరాహు కూడా విగ్రహారాధన చేస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం, నీవిక్కడ వీళ్ళ మధ్య కాదు, నేను నీతో చెప్తున్న దేశానికి నువ్వు వచ్చేయి. వీళ్ళని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, రా, నా మాట విని నా మాట ప్రకారంగా నువ్వు వస్తే నిన్ను పెక్కు జనముగా మారుస్తానన్నాడు. బహు విస్తారమైన జనాంగముగా నిన్ను మారుస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను దీవిస్తానన్నాడు. అబ్రహాము ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎబ్రీ పత్రిక 6:15 ఉంటుంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ మాట నమ్మి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు గమనించండి, నా వైపు చూస్తూ వినండి. అబ్రహాముని దేవుడు పిలుచుకున్న తర్వాత ఆ పిలుపు, ఆ మాట, ఆ ఒక్క మాట నమ్మి వెళ్ళిపోయాడంతే. ఆ ఒక్క మాట అతని జీవితంలో 25 సంవత్సరాల నిరీక్షణ. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? ఒక్క మాట. ఆ మాట కొరకు ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 25 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నోవాహు అయితే 1 సంవత్సరం వాడకట్టి నిరీక్షిస్తే దేవుడు చెప్పిన మాట అక్కడ నెరవేరింది. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఈలోగా అబ్రహాముకి ఏం తక్కువ కాలేదు, ఏం కొదువు కాలేదు. దేవుడు అబ్రహాముని ప్రతి విషయంలో హెచ్చించుకుంటూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. ఉన్నతమైన స్థాయికి అబ్రహాముని తీసుకుని వచ్చాడు. దేశం కాని దేశంలో అబ్రహాం మహారాజులాగా ఎదిగిపోయాడు. గొప్ప అద్భుతమైన కింగ్, రాజులాగా అతడు నిలబడిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక విషయం గమనించండి, అబ్రహాము అలాగా ఆశీర్వదించబడడానికి, ఎచ్చుగా మారడానికి, ఉన్నతమైన స్థితి పొందుకోవడానికి కారణం 25 సంవత్సరాలైనా దేవుని మాట మీద నిలబడ్డాడు. కానీ కుడికైనను ఎడమకైనను తిరగకుండా దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అన్న ఒక నమ్మకంతోనే 25 సంవత్సరాలు నిరీక్షించాడు. కానీ అల్ప విశ్వాసం అనేది, అపనమ్మకం అనేది అతడు ప్రకటించలేదు. కనుక అతడు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని అంచులంచులుగా ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు, అంచులంచులుగా దీవించుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఒక్క విషయం గమనించు, దేవుని మాట అనే పునాది నువ్వు ఎప్పుడైతే వేసుకుంటావో, ఆ పునాది మీద నిన్ను నువ్వు కట్టుకోవడం మొదలుపెట్టావో, అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఈరోజు మన జీవితంలో దేవుని మాటకి విలువ లేదు. లోకములో ఉన్న ప్రజల మాటకి విలువ ఉంది, లోకములో ఉన్న వారికి విలువిస్తాము, వారి మాటలకు విలువిస్తాము. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి మనం ముందుకు వెళ్తాం. కానీ దేవుని మాటకి విలువ లేదు. దేవుని మాట అంటే అది కేవలం చర్చిలో పాస్టర్ గారు దేవుని మాట మాట్లాడుతుంటే అక్కడ వరకే పరిమితం. ఇంకా మనం చర్చి బయటికి వెళ్తే మన ఇష్టమే రాజ్యము ఏలుతుంది మన మీద, మన కుటుంబం మీద. మన ఆలోచనలే, మన తలంపులే, పెద్దలు ఇచ్చే సలహాల మేరకు వెళ్తాం. ఒక మనుష్యుడి మాటకి విలువిస్తున్నాం, మరి దేవుని మాటకి విలువ ఇవ్వాలా వద్దా? దేవుని మాటకి ఘనత ఇవ్వాలా వద్దా? పెద్దవాడినై చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను విను. ఎవరో పిలిచారని వెళ్ళడం అంత మంచి పని కాదు. వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా ఆలోచించుకుని కొన్నాళ్ళు ఆగి ఆ తర్వాత అదే రిపీట్ అవుతే మరలా అప్పుడు చూద్దాం, ఇక్కడే ఉండు అని తండ్రి చెప్పలేదా? పెద్దలు చెప్పలేదా? అబ్రహాముతో ఎవరి మాట లెక్క చేయకుండా కేవలము నా దేవుడి మాట తప్ప ఇంకేది నాకు వినబడట్లా. ఎంతోమంది సలహాలు ఇచ్చారు, కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా నా గొర్రెలు నా స్వరము వినును అన్నట్లుగా, అన్యుల స్వరము అవి వినవు అన్నట్లుగా అబ్రహాముకు కానీ నోవాహుకు కానీ ఇంక వేరే స్వరము వినబడలేదు, వినబడినా పట్టించుకోలేదు. అర్థమవుతుందా? అబ్రహాముకు కానీ నోవాహుకు కానీ ఎవరి మాటలు ఇంకా పట్టింపు లేకుండా కేవలము దేవుని స్వరము మాత్రమే, దేవుని మాట మాత్రమే విన్నారు. అర్థమవుతుందా? మరి ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన జీవితంలో ఎందుకు దేవుని మాట ప్రభావము పనిచేయట్లేదు? ఎందుకు పనిచేయట్లేదంటే మనం దేవుని స్వరము కాదు, అన్యుల స్వరము వింటున్నాం, లోకస్తుల స్వరము వింటున్నాం, లోక సంబంధమైన వాటి మీదే మనస్సు పెడుతున్నాం, లోక సంబంధమైన వాటి మీదే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు. అందుకే మన విశ్వాస జీవితం పతనమైపోతుంది. మన విశ్వాసము అంతకంతకి దిగజారిపోవడానికి కారణం అదే.
ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నిలబడాలి. ఎందుకంటే ఆ మాట మీద నిన్ను నువ్వు కట్టుకుంటే శోధనలకి, ఇబ్బందులకి నువ్వు భయపడవు. దేవుడు అద్భుతం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక రోజున శిష్యులందరూ ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక రోజున ఆ ధోనిలో అమరమున తలవాల్చుకుని నిద్రపోతున్నాడు యేసుప్రభు. భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫానులో వీళ్ళందరూ అనుకుంటున్నారు చచ్చిపోతామేమో అనుకుంటున్నారు, ఈ యొక్క ధోని మునిగిపోద్దేమో అనుకుంటున్నారు, మనం అద్దరికి చేరలేమేమో అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కు తోసలేని పరిస్థితుల్లో యేసుప్రభు నిద్రపోతున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఆయన్ని లేపారు. మీరు గమనించండి, ఆయనతో పాటు ఎవరున్నారు, వాళ్ళతో పాటు ఎవరున్నారు ఆ పడవలో? మరి తుఫానులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనతో పాటు ఎవరున్నారు? ఉన్నాడా లేడా? నేను మీతో ఉంటానని చెప్పాడా లేదా? చెప్పాలి. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అన్నాడు కదా. మరి మనతో ఉంటానని వాగ్దానం చేసిన ఆ దేవుని మాట ఎందుకు నమ్మట్లేదు నువ్వు? ఆ మాట ప్రకారంగా ఎందుకు నిన్ను నువ్వు కట్టుకోవట్లేదు? ఒకసారి ఆలోచించు. నేను మీతో ఉంటానని చెప్పాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఆలోచించినట్లుగానే మనము ఆలోచిస్తున్నాం. ఆ తుఫాన్లో చచ్చిపోతామేమో, ఆ తుఫాన్లో మనం ఎక్కడ మునిగిపోతామో, ఈ తుఫాన్కి ఎక్కడ కొట్టుకుపోతామో, ఏ సుడిగుండంలో చిక్కుకుపోతామో అని ఆలోచన చేస్తున్నారు. అటువంటి సమయంలో బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ అని ఒకే ఒక్క మాట, ఆగు అన్నాడు. గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. మిక్కిలి నెమ్మలమాయను అని రాసి ఉంటుంది అక్కడ. మిక్కిలి నెమ్మలమాయను. ఒకసారి ఆలోచించండి. ఒక్క మాట తుఫాను ఆపేసింది, ఒక్క మాట గాలిని ఆపేసింది, ఒక్క మాట ఆ భయంకరమైన బీభత్సమైన ఆ సముద్రంలో బీభత్సమైన భయంకరమైన స్థితిని ఆపి నెమ్మదిగా మార్చింది ఆయన మాట. నీ జీవితంలో వస్తున్న తుఫానులు, నీ జీవితంలో వస్తున్న ఆ భయంకరమైన గాలి దుమ్ములు ఎందుకు ఆపలేదు ఆ మాట? అందుకే వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు చెక్కు చెదరదన్నాడు. నేనున్నాను కాబట్టి, ఒక్క మాట, నా మాట ఉంది కాబట్టి నా మాట ప్రకారంగా ఆగిపోతాయి అవన్నీ కూడా. దేవుని మాటకి విలువివ్వాలి. దేవుని మాట ప్రకారంగా మనం నడవాలి. అప్పుడే ఆశీర్వదించబడతాం.